నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొత్తపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మృతులకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ అన్నవరంలో పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్ పనులపై అధికారులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు జనసేన పార్టీ తరపున నేడు రెండవ రోజు రావులపాలెం సెంటర్లో నిరసన తెలుపుతూ మౌన దీక్ష పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కొత్తపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మృతులకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉగ్రదాడిలో అసువులు బాసిన మృతులకు నివాళులు అర్పిస్తూ కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రధాన రహదారిపై బస్టాండ్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నిన్నటి రోజున కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు తీవ్రవాదుల యొక్క దుశ్చర్య తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ వారికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ జరపడం కూడా జరిగింది. అదేవిధంగా ఉదయం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జెండా అవకాశం నుంచి కూడా చేయడం జరిగింది. ఈ తీవ్రవాదుల యొక్క దుష్టులను తీవ్రంగా ఖండిస్తూ వారికి తగిన గుణపాఠం చెప్పాలి. మేమంతా ఏకంగా ఉన్నాం, భారతీయులందరం ఒకటే, మాదంతా ఒకటే మాట అని చెప్పి తెలియజేయాలని చెప్పి ఈ రోజు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ ర్యాలీ జరపడం, కొవ్వొత్తుల ర్యాలీ జరపడం, అదేవిధంగా రేపు కూడా నిరసన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు పెట్టడం, అదేవిధంగా శుక్రవారం సాయంత్రం ఆలమూరు మండలంలో మానహారం కూడా చేయడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పి జనసేన పార్టీ తరఫున అయితే తెలియజేస్తూ ఉన్నాం. ఉగ్రవాదత్వం భారత్ మాతాకి అన్నవరంలో పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్ పనులపై అధికారులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు 2027 డిసెంబర్ నాటికి పోలవరం పనులు పూర్తి చేస్తాం. కేంద్రం మరింత ముందుకు వస్తే జూన్ నాటికి పనులు పూర్తవుతాయి. గత ప్రభుత్వం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులను మర్చిపోయింది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మొదటి దశ పనులకు 1200 కోట్ల నిధులు విడుదల చేశాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు అందిస్తాం. అనుకున్న దానికంటే 30% పనులు వెనకబడి ఉన్నాం. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని హెచ్చరించాం. ప్రతి ప్రాజెక్టుకు టైం బాండ్ పెట్టుకున్నాం. 1924 గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మర్చిపోయేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక రూపాయి కానీ, ఒక తట్ట మట్టి పని చేయనటువంటి పరిస్థితి. ఇది ఏమి కాదు, ఇప్పుడే మీరు ఫీల్డ్ ఇన్స్పెక్టర్ గెలవడం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యకాలంలో ఇప్పుడు తుప్పు పట్టిపోయి, రాష్ట్రం తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిందని చెప్పి స్థానికంగా ఉండేటువంటి రైతులు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్, పోలవరం తర్వాత రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చారు. ఆ రోజే ఆయన 2025 జూన్కి మరి ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి 1200 కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు, టెండర్లు పిలిచి వర్కార్లు ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి కాబట్టి ఏదో మే నెలలోనూ జూన్ నెలలోనూ చేస్తారని కాకుండా
మార్చి వరకు కూడా నీళ్లు ఉంటున్నాయి కాబట్టి కెనాల్స్లో అట్లీస్ట్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 months స్పీడ్గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు పని చేయాలి, ఎన్ని మీటర్లు పని ముందుకు వెళ్ళాలనేది ఒక రికార్డు కూడా, అంటే డే ఉన్నటువంటి పనులు లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇంకా ఒక 30-40% వెనక్కే ఉన్నటువంటి స్థితిని కూడా గుర్తించి ఆ ఏజెన్సీకి అదేవిధంగా అధికారులు కూడా తీవ్రంగానే వారికి కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ పనులు కనుక మనం పూర్తి చేయకుండా మే నెలకి, జూన్ నెలకి పనులు లోడ్ పెంచుకుంటూ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల మీద జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల సంతాప దినాలు పిలుపుతో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరపున నేడు 2వ రోజు రావులపాలెం సెంటర్లో నిరసన తెలుపుతూ మౌన దీక్ష చేపట్టారు. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ దేశం మొత్తం ఈ రోజున ఐక్యతను, స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వాళ్ళకి సంఘీభావంగా గత 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రదేశంలో మన భారతదేశం నుంచి పర్యాటకులుగా వెళ్ళినటువంటి కొంతమందిని, అంటే ఇంచుమించు 26 మందిని తీవ్రవాదులు, టెర్రరిస్టులు ఎంతో దుర్మార్గంగా దుశ్చర్య చేసి వారిని హతం చేయడం, 26 మందిని హతం చేస్తూ పర్యాటకులను హతం చేయడం అయితే జరిగింది. అయితే మన భారతదేశ సమగ్రతను, శాంతి పద్ధతులను విఘాతం కలిగించే విధంగా తీవ్రవాదులు అయితే దుశ్చర్య చేయటం, దాన్ని మన భారతీయులందరూ ముక్త కంఠంతో, ఏకకంఠంతో దీన్ని తీవ్రంగా మనం ఖండించడం అయితే జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంతో కలత చెంది పర్యాటకుల మృతికి, వారి కుటుంబాలకి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ 3 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్రం, దేశంలో మొత్తం ఎక్కడ జన సైనికులు ఉన్నా సరే వారికి తీవ్ర సానుభూతి తెలియజేస్తూ ఈ తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసన వ్యక్తం చేస్తూ మనమంతా నిరసన కార్యక్రమాలు చేయాలని తెలియజేయటం, దానిలో భాగంగానే నిన్నటి రోజున ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ జెండాను అవతరణ చేయటం, అదేవిధంగా గత రాత్రి మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా కొవ్వొత్తులు రాలి నిరసన వ్యక్తం చేస్తూ వారికి సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకి తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలందరికీ కూడా కొవ్వొత్తులు రాలి ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి, వారందరికీ నిరసన దీక్షలు చేయాలని చెప్పి తెలియజేస్తే ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో ఈ నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏది ఏమైనా మన దేశ సమగ్రతను, శాంతి భద్రతను కలిపేది ఏమీ చేయలేరు. ఈ తీవ్రవాదులను హెచ్చరిస్తూ వారిని కూడా తీవ్రంగా ఖండిస్తూ రేపు భవిష్యత్తులో తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటారు. మన మోడీ గారు గాని దీని మీద చాలా తీవ్రంగా వారు తీసుకున్నారు. దానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు కూడా మనకు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ రేపు సాయంత్రం మానహారాలు జరపాలి అని చెప్పి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రేపు ఆలమూరు మండలం సాయంత్రం 5 గంటలకు కూడా ఇలా మానహారాలన్నీ జరుగుతాయని తెలియజేస్తూ వారి కుటుంబాలకు మరీ ఒక్కసారి
సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్. దేవరాజులు, దేవరాజు, దేవరాజు. థ్యాంక్ యూ. పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఈరోజు ఉదయం 4 గంటలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు, ఆర్ఎండ్బి అధికారులు, పంచాయతీ అధికారులు, విద్యుత్ శాఖ వారు వచ్చి రోడ్డు పక్కన గత 50-60 ఏళ్ల నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పనులు చెల్లిస్తూ కాపురం చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన సుమారు 10 కుటుంబాలు వారిని ఇంటిలో నుంచి బయటకు లాగి బుల్డోజర్తో ఇళ్లను కూల్చివేశారు. పోలీసులు మరియు ప్రైవేట్ సైన్యం పెట్టి గోల్డెన్ సిటీ వెంచర్ యజమాని తుమ్మలపల్లి గోవిందరాజులు మరియు అతని అనుచరులు చట్టాల ఉల్లంఘనకు, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. బలవంతంగా ఇండ్లను కూల్చివేశారు. కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తీసుకునివ్వకుండా బలవంతంగా వారి మనుషులే సామాన్లు ట్రాక్టర్లు వేసుకుని వెళ్లిపోవడానికి ప్రయత్నించగా కొంతమంది మానవతావాదులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కనీసం వంట కూడా చేసుకోలేదు. ఆకలితో రోడ్డుపై నిరాశ్రయ్యారు. తహసీల్దార్ వారు ఈ నిరాశ్రయులకు ఎలాంటి ఆశ్రయం కల్పించలేదు. కనీసం వాటికి మంచినీటి సదుపాయం గానీ, భోజన సదుపాయం గానీ చేయలేదు. ఎంత నిర్లక్ష్యంగా స్వయంగా మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేసి సంబంధిత అధికారులపైన, రియల్ ఎస్టేట్ వ్యాపారిపైన తగు చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాజ్య వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతల కొండబాబు, దళిత బహుజన ఫ్రంట్ స్టేట్ కోఆర్డినేటర్ తోటి చెంగల్ రావు, సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ సభ్యులు గబ్బల ఆదినారాయణ మూర్తి, దళిత గిరిజన నాయకులు మేకన అన్నవరం, దళిత సంఘం నాయకులు లింగం నానిబాబు, బాధితులు ఉప్పు సూర్యవతి, పెండ్యాల రాము, పితాని పాదలమ్మ, కోట విజయలక్ష్మి, సూరిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, ఉప్పు సూర్యవతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము 75 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాము. 8 మందికి పెళ్లి చేసాను. 10 మంది పిల్లలు. నాకు పెద్ద గోళ్ళు పంపించాడండి. తుమ్మలపల్లి గోవిందరాజు గారు. మీరు తీసేయండి అమ్మ చెప్పలేదండి. ఏ అధికారులు కూడా పిల్లలిద్దరు ఎక్కడండి. ఆ బాత్రూమ్ అన్న ఉండేయండి బాబు. కాళ్ళు ఏళ్ళు అట్టుకుని బతి మళ్ళీ ఆ బాత్రూమ్ కూడా పడుకొట్టేశారు. ఏడు బాబు నాకు న్యాయం చేస్తానండి. నాకేం ఆస్కారం లేదు. పొద్దుటి నుంచి గెంజి లేకుండా రోడ్డు మీద కాళ్ళు మాడిపోతున్నాయి. ఎండలో పడి ఉన్నామండి. మీ దయ ఏం చేస్తారో చెయ్యండి. గొబ్బల ఆదినారాయణమూర్తి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, పెదపూడి మండలం దోమాడ గ్రామంలో కాకినాడ నుండి మావిడాడ వరకు ఉన్నటువంటి రోడ్డు ప్రధాన రహదారిది. పెదపూడి పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆర్ఎండ్బి స్థలంలో 70 సంవత్సరాలుగా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇందులో కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు కూడా ఉన్నారు. ఇది పాతచారులు కానీ, రహదారికి వాహనాలు కానీ ఏ విధమైన అడ్డు లేదు. ఒక గోల్డెన్ సిటీ ఏదైతే వెంచర్ ఉందో, వెంచర్ యజమానికి అడ్డుగా ఉండడం వల్ల తొలగించారు. గతంలో వీళ్ళని అదిరించి బెదిరించి ఈ ఖాళీ చేయాలని చూశాడు. మీకు 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తామని ఆశ చూపారు. నివాసాన్ని వదులుకోవడానికి వీళ్ళకి ఇష్టం లేక ఆ యజమాని ఇచ్చిన తాయిలాలకు లొంగకుండా నిలబడడం వల్ల ఈరోజు కక్షపూరితంగా ఈ ఇల్లులు తొలగించారు. ఎందుకంటే ఆర్ఎండ్బిలో ఉన్నటువంటి స్థలాలు కాకినాడ నుంచి ఇక్కడ వరకు చాలా ఉన్నాయి. ఈ వెంచర్ దగ్గరనే 4-5 ఇల్లులు ఉన్నాయి. అక్కడ ఆర్ఎండ్బి స్థలంలోనే ఉన్నాయి. వాళ్ళు ఎందుకు తొలగించలేదు? ఓన్లీ గోల్డెన్ సిటీకి అడ్డుగా ఉన్నది ఈ ఇల్లులు మాత్రమే తొలగించారు. ఇది దుర్మార్గమైన చర్య. మరి తహసీల్దార్ గారు ఇది నాకేమీ సంబంధం లేదు సార్, మేము ఫోన్ చేసి ఎన్ని వివరాలు అడిగి చెప్తుంటే ఇది మానవ ఉల్లంఘన జరిగింది, వీళ్ళు ఆకలితో ఉన్నారు, వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయవలసింది మీరు మండల మెజిస్ట్రేట్ కదంటే నాకు సంబంధం లేదని చాలా నిర్లక్ష్యంగా అమానుషంగా మాట్లాడుతున్నారు తహసీల్దార్ గారు. ముందేమో నేను ఈ సంఘటన లేను అన్నారు. ఉన్నారని ఫోటోలతో ఆధారాలు బాధితులు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఫోన్లో మాట్లాడుతాను, నేను ఉన్నానని మాట్లాడుతున్నాను. ఇన్ని వైఖరులతో మాట్లాడుతున్నటువంటి తహసీల్దార్ గారిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులు మేము కోరుతున్నాం. పై అధికారులను మేము కలుస్తాం. వాళ్ళ మీద
చర్యలు తీసుకో. గంజాయి త్రాగడానికి బానిసలై త్రాగగా మిగిలిన గంజాయిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను రామచంద్రపురం డీఎస్పీ బి రఘువీర పర్యవేక్షణలో మండపేట రూరల్ సిఐ పి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు తహసీల్దార్ ఐపీ శెట్టి వారి ఆధ్వర్యంలో మండలంలోని పసలపూడి శివారు ప్రాంతంలో బండిరేవు వద్దకు వెళ్లేసరికి నలుగురు వ్యక్తులు 4 ప్లాస్టిక్ కవర్లు కలిగి ఉండి పోలీసులను చూసి పారిపోవుటకు ప్రయత్నిస్తున్న తరంలో వారిని అదుపులోకి తీసుకుని సంచులను పరిశీలించగా దాంట్లో గంజాయి ఉందన్నారు. రామచంద్రపురం జల్లిపేటకు చెందిన కోగూరు రాము, పసలపూడి గ్రామానికి చెందిన చిటికెన కళ్యాణ్, వెంకట కుమార్, సత్తి దుర్గా ప్రసాద్ రెడ్డి, రామచంద్రపురం పట్టణానికి చెందిన మానిపూడి శ్రీసాయి వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కేజీల గంజాయిని 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నలుగురు వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు మండపేట రూరల్ సిఐ గారి దొరరాజు గారి ఆధ్వర్యంలో రాయవరం పోలీసులు నిన్న అంటే 23 ఏప్రిల్ 2025 తారీఖు విశ్వసనీయ సమాచారం మేరకు పసలపూడి గ్రామంలో పొలాల మధ్యలో బండరేవు దగ్గర వెళ్లి తనిఖీ చేయగా అక్కడ 4 యువకులు అనుమానాస్పదంగా నిల్చొని 2 బైకుల్ని చేతిలో కవర్లు పట్టుకుని ఉండడం చూసి రాయవరం పోలీసులు వాళ్ళ మీద తనిఖీ చేయగా వాళ్ళు సుమారు 2 కేజీల గంజాయి కలిగి ఉండడం గమనిస్తాం. వాళ్ళని తీసుకొచ్చి ఆ 2 బైకులను సీజ్ చేసి వాళ్ళ మీద గంజాయి కేసు కట్టడం జరిగిందండి. ఇది నిన్న సాయంత్రం జరిగింది. ఇంకా ఈ కేసు దర్యాప్తు మేరకు దీంట్లో వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ ఎవరికి అమ్మడానికి తీసుకొచ్చారు, దీన్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళందరినీ కూడా దర్యాప్తులో బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఒక 4 వరకు ఇప్పటి వరకు వచ్చిన సంవత్సరం వరకు ఒక 4 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరితగతిన అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కేజీ ఇక్కడ కొన్నది అతను సస్పెక్ట్ మనకి కొన్నది అయితే కేజీ 2000 కొనడం జరిగింది. ఇక్కడ కేజీ 10,000 అమ్మడం జరుగుతుంది. సో అక్కడికి ఇక్కడికి వాల్యూ మారుతుంది. 2 కేజీలు దొరుకుతుంది కాబట్టి సుమారు 20,000 వాల్యూ ఉంటుంది. ఎవరిని ఇది మనకి ఏజెన్సీ ఏరియాలో డొంకరాయి దగ్గర, దారకొండ దగ్గర అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ గా ఎవరైతే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారో కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదంటే రిక్షా ఫిల్మెంట్స్ కానీ వీళ్ళకి అమ్మడం జరుగుతుందండి. దాంతో ఇక్కడ మనం సప్లయర్ ని పెడ్లర్ ని పట్టుకోవడం వల్ల ఈ సప్లై చైన్ కొంచెం బ్రేక్ చేసినట్టు అయింది. అలానే దీని ద్వారా ఇక్కడ రామచంద్రపురం సబ్ డివిజన్ లో కానీ, పసలపూడి ప్రాంతంలో కానీ, ఇక్కడ మండపేట రూరల్ సర్కిల్ పరిధిలో కానీ యువతకి తెలియజేసేది ఏమంటే, మీరు గంజాయి బారిన పడి ఈ గంజాయిని అలవాటు చేసుకుని దానికి బానిస అయ్యి వేరే రకంగా క్రైమ్స్ చేస్తే కనుక ఇలానే ఇప్పుడు ఏదైతే కేసు బుక్ చేయడం జరిగిందో ఇట్లానే కేసులు బుక్ చేసి మిమ్మల్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. కావున ఇది దృష్టిలో పెట్టుకుని యువత అంతా కూడా గంజాయి బారిన పడకుండా సక్రమంగా వాళ్ళ పనులు చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఏలేశ్వరం మండలం ఎర్రవరం జాతీయ రహదారి పక్కన పచ్చడేరాల వెనుక ఆయిల్ మాఫియా పుష్కలంగా కొనసాగుతుంది. ప్రతిపాడు నియోజకవర్గంలో ఎర్రవరం నుండి అన్నవరం సుమారు 18 అక్రమ ఆయిల్ మాఫియా దుకాణాలు ఉన్నాయి. మీడియా వారు వీడియోలు తీస్తుంటే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తున్న ఆయిల్ మాఫియా దారులు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆయిల్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతుంది. సంబంధిత అధికారులకు ముడుపులు అందడంతో అటువైపు తొంగి చూసే నాదుడు కరువయ్యాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఆయిల్ దుకాణాలు మూసివేయాలని పలువురు లారీ ఓనర్స్ కోరుతున్నారు. వీడియో ఎంత అసలు కాదు.
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి పిరికిపంద చర్యని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. 3 రోజుల పాటు సంతాప దినాలను ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బుధవారం జనసేన నాయకులు కార్యకర్తలతో తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. పెద్దాపురం పట్టణం మున్సిపల్ సెంటర్ నుండి వేములవారి సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ ఈ దాడిలో మరణించిన కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. ఉగ్రవాద దాడి టూరిస్టులపై ఒక్కసారిగా కాల్పులు జరిపి చంపడం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. ఇటువంటి దాడులు మరలా పునరావృతం అవ్వకుండా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నామని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతులకు నివాళులర్పిస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, పెద్దాపురం జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు, గౌరవ అధ్యక్షుడు కటరి శ్రీను, కౌన్సిలర్ ఓబిలిశెట్టి గున్ని, వంగలపూడి సతీష్, తమన్నర లక్ష్మణ్, మండల ప్రెసిడెంట్ దాసు శివబాబు, సామర్లకోట పెద్దాపురం జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల్ని ఉగ్రవాదులు అతి దారుణంగా, అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన సంగతి భారతదేశం యావత్తు కాకుండా ప్రపంచ దేశాలు అందరూ చూశారు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో పర్యాటకుల్ని కాల్చి చంపినటువంటి చర్యని ఈరోజు జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది. జనసేన పార్టీ ఖండించేటువంటి ఈ విధానానికి కూటమి భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, బీజేపీ పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఉదయాన్నే జనసేన జెండాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాల వద్ద అవతరణ చేసుకుని సాయంకాలం ఎవరైతే చనిపోయినటువంటి పర్యాటకులు ఉన్నారో వారికి మద్దతుగా, వారి పవిత్ర ఆత్మకు సంతాపం తెలిసే విధంగా, అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తీవ్రవాదుల యొక్క చర్యను ఖండిస్తూ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో మరి ఏదైతే జనసేన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరి సంఘీభావం తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే తీవ్రవాదుల చర్యలు ఉన్నాయో దాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ జరపడం జరుగుతూ ఉంది. అలాగే రేపు కూడా పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో మరి వారికి మద్దతుగా ఎవరైతే చనిపోయారో మరొక్కసారి ఇటువంటి చర్యలకి ఎవరో మద్దతు తెలపకూడదు. ఇటువంటి చర్యలు భారతదేశంలో జరగకూడదు. ఇది ప్రపంచ దేశాలు అందరికీ తెలియాలి. ఈ దుర్మార్గపు చర్యలు కానీ మన పర్యాటకుల మీద జరిగేటువంటి చర్యలు తెలిసే విధంగా రేపు అందరూ కూడా నిరసన దీక్ష దిగుతూ ఉన్నాం. అలాగే ఎల్లుండి శుక్రవారం సాయంత్రం మరి పెద్దాపురం పట్టణంలో మానవాహారం కూడా కూటమి భాగస్వాములందరూ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి భాగస్వాముల తరఫున నివాళులు ఎవరైతే పర్యాటకులు జరిపారో వారికి నివాళులు అర్పిస్తూ తీవ్రవాదుల చర్యని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. దేవదాయ ధర్మదాయ ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం పట్టణ జనసేన నాయకులు కటారి శ్రీనివాసరావు, తమన్నార లక్ష్మణ్ దివాకర్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా మెడికవర్ హాస్పిటల్లో అధునాతన ఉమెన్ అండ్ చైల్డ్ వింగ్ ప్రారంభోత్సవం చేసిన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మరియు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం. ఉంటుంది సార్, వస్తుంది సార్. ఇక్కడేమో అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వచ్చినా కానీ లేదంటే పిల్లలు వస్తారు కదా సార్, వాళ్ళకి ఫీడింగ్ అనమాట, పిల్లలు పాలించుకోవడానికి మనకు వస్తారు సార్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొత్తపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మృతులకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. అన్నవరంలో పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్ పనులపై అధికారులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు. జనసేన పార్టీ తరపున నేడు రెండవ రోజు రావులపాలెం సెంటర్లో నిరసన తెలుపుతూ మౌన దీక్ష. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.